హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్ర తెలంగాణ స్టైల్లో కాకుండా నా స్టైల్లో చేపల పులుసు 6 మినిట్స్లో చేసుకుందాం. వచ్చేయండి. నీట్గా క్లీన్ చేసుకున్న చేపలను ముందుగా ఫ్రై అండ్ చేపల పులుసు కోసం సపరేట్ చేసుకుంటున్నా. చేపల పులుసు కోసం కొంచెం పెద్ద సైజువి తీసుకోవడం వల్ల కర్రీలో చేప ముక్కలు విరగకుండా ఉంటాయి. ఇవి ఫ్రై కోసం. చేపల్ని చాలాసార్లు కడగాలి, లేకపోతే నీచు వాసన అనేది వస్తుంది. ముందుగా చేప ముక్కలలో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, అలాగే ఇందులో టర్మరిక్ పౌడర్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. టర్మరిక్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఒక 30 మినిట్స్ దాకా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నా. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వలన కర్రీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలాగే చేప ముక్కలకు కూడా ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. దానివల్ల చేపల పులుసు ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మంచిగా మ్యారినేట్ చేసుకుని ఒక 30 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి మీరు కూడా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. చికెన్ సరిగ్గా ఎవరు తినకపోవడం వల్ల చేపలకి రేట్లు అనేవి బాగా పెంచుతున్నారు. మీ ఊర్లో ఫిష్ రేట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మటన్కి ఎలాగో ఆబ్వియస్గా రేట్ ఎక్కువగానే ఉంటుంది. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా ప్యూరీని మరీ మెత్తగా మిక్స్ చేసుకోకుండా కొంచెం కచ్చాబచ్చాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. టమాటా ప్యూరీ మొత్తం మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాని కట్ చేసుకొని వేసుకోవడం కన్నా ఇలా ప్యూరీలా చేసుకోవడం వలన గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పులుసుకు కూడా టేస్ట్ మంచిగా ఉంటుంది. ఆయిల్లో టమాటా ప్యూరీ మంచిగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అడుగంటుతూ ఉంటుంది. దాన్ని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ దాకా సాల్ట్ కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫిష్లో ఉప్పు, కారం, పసుపుతో మ్యారినేట్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు సరిపడా వేసుకుంటున్నా. అడుగంటకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింతపులుసును వేసుకోవాలి. మనం ఇప్పుడు చేపల పులుసు చేస్తున్నాం కాబట్టి ఇందులో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే ఎక్కువ వాటర్ కూడా పోసుకోవద్దు. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. A few moments later. ఇప్పుడే మరగడం స్టార్ట్ అవుతుంది. ఇందులో నేను 2 స్పూన్స్ కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నా. అలాగే దోరగా వేసుకున్న మెంతులు, జీలకర్ర పొడిని కూడా వేసుకుంటున్నా. చేపల పులుసులో మెంతు పొడి లేకుండా అస్సలు టేస్ట్ బాగోదు కదా. చేపల పులుసులో కొబ్బరి పొడి వేయడం వలన ఇంకొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా మరుగుతుంది కదా. దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని వేసుకోవాలి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాలి. మనం చేపల పులుసు ఎప్పుడైనా చేసుకునేటప్పుడు వెడల్పు ఎక్కువ ఉన్న ప్యాన్లో వండుకోవాలి. అలా చేయడం వలన ముక్క అనేది విడిపోకుండా మంచిగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ దాకా అలా వదిలేసి గంటతో కలపకుండా ఇలా ఒకసారి కలుపుకోవాలి. చేపలు ఉడకడం కోసం మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఫిష్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. అలా అని మొత్తం కలపకుండా ఒక్కొక్కటిగా రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకోమన్నా అని ముక్క విరిగిపోయేలా చేసుకోకండి. చేపల పులుసులో ఇంకేమన్నా యాడ్ చేయొచ్చా అనేది కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు చేపల పులుసు ఎక్కువగా తినేదాన్ని కాదు. ఇలా చేసుకున్నప్పటి నుంచే నేను ఇప్పుడు బాగా తింటున్నా. ఎప్పుడు తినని వాళ్ళు కూడా మంచిగా తింటారు. పీసెస్ మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత
మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. A few moments later. ఆల్మోస్ట్ మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా కలపకుండా కలపనట్టుగా మిక్స్ చేయాలి. కొంతమంది చేపల పులుసు అనగానే ఎక్కువ వాటర్ పోసేసి నీళ్ళు చేసేస్తారు. అలా కాకుండా కొంచెం థిక్ గ్రేవీతో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఏముంది, మన ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయింది. నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. చేసినంబటే నాలాగా తినకుండా నెక్స్ట్ డే తింటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. నేను ఎలాగో తినకుండా ఉండలేను కాబట్టి నేను వేడివేడిగా చేపల పులుసు తినేస్తున్నా. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.